చైతు శోభితాల జాతకం చెప్పి చిక్కుల్లో పడినటువంటి చివరాఖరికి పోలీస్ కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు వేణుస్వామి. అయితే ఇటీవల ఈయన అంచనాలు తప్పుతున్నాయి. కొందరు రాజకీయ నాయకుల విషయంలో ఈయన చెప్పినటువంటి జోస్యం ఫలించలేదు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో భారీగానే ట్రోలింగ్ అయితే జరిగింది. దెబ్బకు దిగొచ్చినటువంటి వేణుస్వామి ఇక సెలబ్రిటీల జాతకాలు చెప్పనంటూ కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన చేసినాడు. అయితే తాజాగా అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంపై జోస్యం చెప్పి మరోసారి విమర్శల పాలవుతున్నాడు. ఎంగేజ్మెంట్ అయిన మరుసటి రోజే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ విశ్లేషణ పోస్ట్ చేశాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ వేణుస్వామిపై మండిపడ్డారు. సెలబ్రిటీల జాతకాలు చెప్పనంటూ మాట ఇచ్చినటువంటి వేణుస్వామి ఇప్పుడు మాట తప్పారంటూ ఆయన మీద భయంకరంగా ట్రోల్ చేశారు. అయితే తాజాగా నాగ చైతన్య, శోభితాల జాతకానికి సంబంధించి మరో వీడియోని పోస్ట్ చేశాడు వేణుస్వామి. అయితే 3 రోజుల క్రితం నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల జాతకాన్ని నేను విశ్లేషించాను. దీనిపై తీవ్రమైన చర్చలు అయితే జరుగుతున్నాయి. నేను ఇంతకు ముందు సమంత, నాగ చైతన్యాల జాతకాన్ని చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగానే నాగ చైతన్య, శోభితాల జాతకాన్ని చెప్పాను. అంతే తప్ప ఇంకేమీ లేదు. 2 నెలల క్రితం నేను చెప్పినట్టుగా సెలబ్రిటీల జాతకాలకి నేను చెప్పను, రాజకీయ విశ్లేషకులు కూడా చేయను. ఇప్పటికీ అదే మాట మీద ఉంటున్నాను. ఇదే విషయంపై నేను చెప్పడం జరుగుతుందని చెప్పేసి వేణుస్వామి మాట్లాడేది జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే వేణుస్వామిపై ఏదో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల జాతకం చెప్పినందుకు గాను వేణుస్వామిపై చర్యలు మొదలయ్యాయట. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ కలిసి వేణుస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారట. వేణుస్వామి మాత్రమే కాకుండా నాగ చైతన్య, శోభితాలపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న అందరిపై కూడా ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలుస్తోంది. సో ఇదన్నమాట వేణుస్వామికి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి. మొదటి నుంచి చెప్తున్నా, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి అడ్డగోలుగా కామెంట్లు చేస్తే దాని పర్యవసానాలు ప్రతి ఒక్కరు, అంటే ఎవరైతే కామెంట్లు చేస్తారో వారు వాటిని ఫేస్ చేయక తప్పదని ఈ సందర్భంగా అయితే ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవచ్చు.